మీరు ఈ స్వీట్‌ని మిస్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏంటి అలా అంటుందని చూస్తున్నారా? అంతే అండి. ఈ సీజన్‌లో దొరికే దీనితో గనక స్వీట్ చేయడం మీరు మిస్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అదేనండి గాజర్‌తో హల్వా. చాలా టేస్టీగా, సింపుల్‌గా చూపిచ్చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో పక్కాగా చూపిస్తాను. అలాగే ఖచ్చితంగా నా వీడియోస్‌కి మాత్రం లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు కొద్దిగా బూస్టప్ అయ్యి ఇంకాస్త వీడియోస్‌నైతే మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు గాజర్‌నైతే తీసుకున్నాను. నీట్‌గా కడిగేసి పైన పీలపంతా చేసేసుకొని ఇలా సన్నగా గ్రేట్ చేసైతే తీసేసుకోవాలి. నాకైతే ఇక్కడ గాజర్ చాలా లేతగా నీట్‌గా ఉంది. వాటరీగా అలాగే తియ్యగా కూడా ఉంది. చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని రోస్ట్ చేసి రెడీగా పక్కన తీసుకోండి. అదే నేతిలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న గాజర్‌నంతా కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా నెయ్యిలో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత ఇలా మూత తెరిచి మళ్ళొకసారి మిక్స్ చేసుకోండి. కాస్త సాఫ్ట్‌గా అయిపోతుంది గాజర్ అనేది చూస్తున్నారు కదా! ఇలా కొద్దిగా సాఫ్ట్‌గా అవుతుంది. తర్వాత మూత పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనకు కాస్త సెమీ సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి క్రీమ్ మిల్క్‌నైతే యాడ్ చేస్తున్నాను. వాటర్ లేని మిల్క్‌నైతే యాడ్ చేయండి. ఇలా మిల్క్ అనేది చిక్కటి మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ నేను 400 ml వరకైతే మిల్క్‌నైతే యాడ్ చేశాను. వాటర్ అయితే ఏమాత్రం యాడ్ చేయవద్దు. ఇలా పాలల్లోనే బాగా సిమ్‌లో మూత పెట్టి ఒక 4, 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తెరిచి మరొకసారి ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. అడగంటకుండా చూసుకోవాలి. మనం 3, 4 నిమిషాలు కదా సిమ్‌లోనే పెట్టాం కదా అని వదిలేసి వెళ్తే ఒక్కోసారి అడుగంటిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా మిల్క్ అనేవి పూర్తిగా దగ్గర పడిగే వరకు మనము బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా కొద్దిగా టేస్ట్ చేసి చూడండి. ఇలా మనకు పసపసగా లేకపోతే బాగా కుక్ అయినట్టే. చూసారు కదా మనం వేసిన మిల్క్ అన్నీ కూడా దగ్గర పడేసాయి కదా! ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా పంచదారనైతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3, 4 టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే నేను తీసుకున్న గాజర్ అనేది స్వీట్ చాలా ఉంది. అలాగే నేను కొద్దిగా స్వీట్స్ అనేవి ఈ ఫెస్టివల్‌కి ఎక్కువగానే తింటాం కాబట్టి కొద్దిగా చక్కెరనైతే తగ్గించే తీసుకున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువగా వేసుకోండి. ఇలా చక్కెర అంతా కూడా మనం వేయగానే అంతా కూడా మళ్ళీ వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మళ్ళా కూడా మీడియం ఫ్లేమ్‌లో అంతా దగ్గర పడే వరకు ఒక 5, 6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేసింది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. అంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని ఇలా నేను వేయించి పొడిలా చేసి తీసుకున్నాను. మా పిల్లలైతే డ్రై ఫ్రూట్స్‌ని ఎక్కువగా ఇష్టపడరు. వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని వేయాల్సిందే. తర్వాత మనం నేతిలో వేయించుకున్న పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. 4, 5 రోజులైనా కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే టేస్టీగా అలాగే ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. క్విక్‌గా అయిపోతుంది. ఖచ్చితంగా ఈ సంక్రాంతిని ఈ గాజర్ హల్వాతో ఖచ్చితంగా ఎంజాయ్ చేసేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.